అన్న ల్యాండ్ అవుతున్నాడా. మమ్మీ ఇవాళ మనం కొత్త గేమ్ అయితే ట్రై చేయబోతున్నాం. ఈ గేమ్ కూడా మన ఫోన్లోనే అనమాట. నా ఫోన్ చచ్చిపోద్ది నాకు తెలిసి ఇవాళతోటి, ఎందుకంటే ఫ్రీ ఫైర్ ఈ గేమ్ కూడా ఉంటుంది కదా, అందుకనేసి ఈ గేమ్ వచ్చేసి అంటే నాకు బోర్ కొట్టేసి ఫ్రీ ఫైర్ ఈ గేమ్ అయితే డౌన్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది వరకు ఇండస్ అని పేరు పొందింది. చాలామంది అయితే దీనికోసం రక్తపాతాలు అయితే చేశారనమాట, ఇండియా క్రియేషన్ కాబట్టి. తర్వాత రావడం వల్ల కొద్దిగా గేమ్ అంతగా నచ్చకపోవడంతో చాలామంది అయితే ఆపేశారు అనమాట. దీన్ని అయితే చాలా అప్డేట్లు అయితే ఇచ్చాడు మామ. ఫ్రీ ఫైర్ లాగా ఇంకా పబ్జీ లాగా అయితే చాలా అప్డేట్లు అయితే ఇచ్చాడు అనమాట. ఇప్పుడైతే ఇది వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారిందనమాట. గేమ్ వచ్చేసి ఇదివరకు ఒకసారి ఆడడం వల్ల నాకైతే మొత్తం మ్యాప్ కూడా మార్చేసాడు అనమాట. ఇదివరకు మొత్తం ఫ్యూచరిస్టిక్ అయితే ఉండేదన్నమాట. ఇప్పుడైతే మొత్తం మ్యాప్ మార్చేసాడు, మామూలు ఓల్డ్ మ్యాప్ లాగా ఇచ్చాడు అనమాట, మామూలు మ్యాప్ లాగా. ఓకే గ్రానైట్ వేసాడు, ఇదైతే చంపేసాను అనమాట. పర్లేదు, ఈ గేమ్ వచ్చేసి చాలా బాగుందన్న. నేను ఏదో ఆడాను కదా చెప్తాను కదా, చాలా బాగుందనమాట. నాకైతే కొద్దిగా అలవాటు లేకపోవడం వల్ల ఏదో కొద్దిగా తడబడతాను అంతే తప్ప ఏం లేదు అంత మించి. అలవాటు అయితే చేసుకోండి, కొద్దిగా అయితే దీని మీద వీడియోలు అయితే పెడతాం అప్పుడప్పుడు. ఓకే అన్న, నాకు ఇంకో డౌట్ ఏంటంటే, మొన్న ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ అయితే చేశాడన్న, నువ్వు చూసినావు లేదు తెలియదు కానీ అన్న, నువ్వైతే ఏం పెట్టావు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైందన్న. అంటే నువ్వు కూడా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, కాకపోతే ఎలా స్టార్ట్ చేయాలో చెప్తున్నా అన్నావు కదా, దాని గురించి అయితే వీడియో సెపరేట్గా చేయమంటే చేస్తా అన్న. అంతేకాకుండా మీకు అంటే ఇప్పుడు 0 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు 1K వ్యూస్ 2K వ్యూస్ రావచ్చు అనమాట. అది ఎలా చేయాలో కూడా ఎలాగ అప్లోడ్ చేయాలో కూడా తెలియదు అనమాట. షార్ట్స్ చాలామందికి నాకు 0 సబ్స్క్రైబర్లోనే 1K వ్యూస్ 2K వ్యూస్ రావాలంటే దానికంటూ ఒక ట్రిక్ అయితే ఉంది. ఆ ట్రిక్ నేనైతే చెప్తానన్నా, నాకైతే తెలుసు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఆ ట్రిక్ యూజ్ చేసి మీకు 0 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మీకు కంటెంట్ ఉందనుకుంటే మీరైతే షార్ట్స్ అప్లోడ్ చేసి సబ్స్క్రైబర్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. నీకెందుకు రాలేదు బ్రో అని అడిగితే నేనైతే షార్ట్స్ అప్లోడ్ చేయనన్నా, ఎందుకంటే నాది వచ్చేసి ఫుల్ వీడియో పర్పస్ అనమాట. చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రీ ఫైర్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ అయితే చేసేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ముందు ఇక్కడైతే ఒక 8 అయితే కిల్ అయితే చేస్తామన్నమాట. మనకైతే 2 కిల్ అయితే వచ్చినాయి ఓవరాల్గా దీంతో కలిపి. చూడకన్నా మీకైతే కావాలనుకుంటే నేనైతే ఆ వీడియో కూడా చేస్తాను అనమాట. ఈ లోపల ఇక్కడైతే 8 అయితే కొట్టేసాను. కామెంట్ అయితే మర్చిపోకండి, ఓకే, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈ గేమ్ ఒక ఫ్యూచరిస్టిక్ మల్టీప్లేయర్ గేమ్ అనమాట. మన టీమేట్తో బండి మీద వెళ్తాను. అరే మన టీమేట్ ఏంటయ్యా బండి కరెక్ట్గా ఎనిమిది దగ్గర అయితే ఆపాడు అనమాట. కానీ కిల్ అయితే చేశాడు. ఈయన ఏంటయ్యా ఎక్కడమే తప్పు అనుకుంటా. ఓకే, ఈ లోపల అరే అక్కడ ఎన్ని ఎవరు ఉన్నారప్ప. ఫుట్ అయితే కనబడుతుంది అనమాట. అనుకోండి, ఫుట్ అయితే కనబడుతుంది, ఫైరింగ్ కనబడుతుంది అనమాట. ఫైరింగ్ అరే మన టీమేట్ నాకు అయిపోయాడే, నాకు చేస్తారనమాట. అక్కడికైతే ఫుల్గా డ్యామేజ్ అయితే చేసా, ఎంత కొట్టానో తెలియదు అనమాట నాకు. ఈ లోపల మన టీమేట్కి అయితే రివైవ్ వేద్దాం, కానీ మనోడు బండి అర్థం గెట్టడబ్బా ల్యాండ్ కిల్ వచ్చేది అనమాట. రివైవ్ అయితే ఇచ్చేద్దాం, ఎందుకంటే మళ్ళీ దీంట్లో రివైవ్ అయితే కూడా ఉండదు అనమాట. అదొక ఆప్షన్ అయితే ఉంటుంది మళ్ళీ దీంట్లో. అర్రే వీడి గ్రెనేడ్ వేసాడే, అరే మనకైతే పర్లేదు. చాలా లాంగ్ అయితే పని అవుతుంది అనమాట. గ్రెనేడ్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే ఏమవుతా అవ్వలేదు. ఓకే, ఆడికైతే మన టీమేట్ చూసుకుంటాడు అనమాట, ఎందుకంటే రెవెన్యూ తీసుకుంటే వెళ్తాడు. మన టీమేట్ అయితే కొట్టాడని ఈ లోపల నాకైతే AK-47 అయితే దొరికింది అనమాట. ఇక్కడైతే AK-47తో అయితే కొడుతున్నాను. అడిగైతే రీగల్ అవుతుంది. అరే ఏమైందిరా మాయా, అరే అన్న సిగ్నల్ లేదన్నా, సిగ్నల్ దీంట్లో కూడా సిగ్నల్ వదులుతలేదు. మన ఫ్రీ ఫైర్లోనే అనుకున్నా, దీంట్లో కూడా సిగ్నల్ వదులుతలేదు అనమాట. ఫుల్గా హీలింగ్ అయితే చేసుకున్నాం. అక్కడ ఎనిమిది మన టీమేట్ కొట్టేయాడు అనమాట. మన టీమేట్ అయితే కొట్టేయాడు, పర్లేదు మనకు రాలేదు అన్న. మొత్తానికి మనం అయితే లాస్ట్ వరకు అయితే సర్వైవ్ చేసుకుంటూ అయితే వచ్చామన్నమాట. ఎనిమిషన్ ఎత్తుకుని కానీ కనపడలేదు, అంతగా అవ్వలేదన్నమాట. దీంట్లో 2 రకాలుగా బోయ కొట్టచ్చు అనమాట. అంటే మన ఫ్రీ ఫైర్లో బోయ ఎలా కొడతాం, ఎనిమిషన్ కిల్ చేసే కదా. దీంట్లో వచ్చేసి ఇక్కడ ఈ సర్కిల్ కనబడుతుంది కదా, అక్కడ టైం కనబడుతుంది, అదే టైమర్ కనబడుతుంది కదా. ఆ టైమర్ పూర్తయ్యే లోపల మనకైతే కాస్మియం అయితే వస్తుంది అనమాట. దాన్ని అయితే ఫుల్ఫిల్ చేసేస్తే మనమైతే మ్యాచ్ గెలిచేసినట్టే. అంతకాకుండా అతన్ని ఎంతమంది న్యూస్ ఉంటే అంతమందిని క్లియర్ చేసినా కూడా మ్యాచ్ పోయి వచ్చేసినట్టే అనమాట. కాకపోతే ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇది రానేమంటే మన టీమ్మేట్ నేను కలిసి అయితే చేద్దాం. దీనిపైన అయితే ఎనిమిస్ ఉన్నారన్న, ఇంకా 4 మంది అయితే ఉన్నారనమాట. అర్రే మన ఇంకో టీమ్మేట్ కూడా నాకైపోయాడు. మన టీమ్మేట్ అయితే వెళ్ళాడనమాట కాస్మియం కలెక్ట్ చేస్తాకి. షీల్డ్ లాగా అయితే వేసాడు, నేను కూడా ఇచ్చాను, మనోడు తోడు కూర్చాను. పైనుంచి అయితే కాల్తున్నారు ఎనిమిస్ వచ్చేసి. ఇంకా కొద్దిగా మొత్తానికి పూర్తి అయిపోయిందన్న. మనకి అయితే కాస్మియం టచ్ అయితే వచ్చిందనమాట. మొత్తానికి బూయ అయితే కొట్టిన నీళ్ళు వచ్చేసి అంటే అలవాటు అయిపోయింది ఫ్రీ ఫైర్లో బూయ అనిపించి. మనం అయితే గెలిచేసామన్నా. నెక్స్ట్ టైం ఇంకా బాగా అయితే ఆడదాం అనుకుంటున్నా. నెక్స్ట్ టైం ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా, దాంట్లో వచ్చేసి ఇదైతే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడదాం అనమాట. దీంట్లో వచ్చేసి బాగా ఇంక్రీజ్ అయితే చేసి గట్టిగా ఎలా కాదన్నా ఒక 10 కిల్లులన్నా దాడదాం నెక్స్ట్ మ్యాచ్లో వచ్చేసి. ఓకేనా, చూసి
చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసింది. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదన్నా, ఎందుకంటే నాకు 157 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారనమాట. మనకైతే ప్రమోషన్ అయితే కూడా పని అవ్వదు. ఓకేనా, 1K వ్యూస్ 1K సబ్స్క్రైబర్ చాలా దగ్గరలో ఉన్నామన్నా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా.